వచ్చేసింది. అమ్మ మాయా, మాయా హాయ్ బావలు. ఎలా ఉన్నారు అత్తయ్య? ఎవరే నీకు అత్తయ్య? ఎవరే నీకు అత్తయ్య? ఎవరు రమ్మన్నారే నిన్ను? రారే. నువ్వు చేస్తున్న పని? ఓకే బావా. ఎవరు రమ్మన్నారే నిన్ను ఇక్కడికి? వెళ్ళిపో ఇక్కడి నుంచి. కాంతం, ఇంకొక క్షణం ఉన్నావంటే పాతేస్తా. అమ్మా, మీ అమ్మ ఉండి సాధించింది, చచ్చి సాధిస్తుంది. ఇప్పుడు నువ్వు కాంతం, పాపం దానికంటూ ఎవరున్నారే? ఎవరు ఉంటే నాకేంటి, లేకపోతే నాకేంటి? అమెరికా నుంచి వచ్చింది, దానికేం కరువు? ప్రేమ ఆప్యాయతలు కరువయ్యాయి అత్తయ్య. ఇదే డైలాగు మీ అమ్మ చెప్పి మా కొంపలో కడుగు పెట్టింది. ఈయన గారి తోబుట్టు అని ఊరుకుంటుంటే మా కాపురాన్ని కూల్చడం స్టార్ట్ చేసింది. ఈ కాంతం ఉసురు ఊరికే పోదు, ఉసూరు అనుకుంటూ చచ్చింది కదా. అమ్మా, జరిగిందేంటో అందరికీ తెలుసు. గతాన్ని తలుచుకుంటూ ఉంటే మనస్తాపం తప్ప ఇంకేమీ ఉండదు. ఎవ్వరు ఏదన్నా సరే ఇది మాత్రం ఇంట్లో ఉండటానికి వీల్లేదు. మీ అమ్మ దెయ్యం ఇంట్లో తిష్ట వేస్తే చూసిపోవడానికి వస్తే పర్వాలేదు, ఉండిపోవడానికి వస్తే మాత్రం కుదరదు. 2 నిమిషాలు నన్ను మాట్లాడనివ్వండి అత్తయ్య. మూడో నిమిషం మీరు మర్యాద చేస్తారో మెడబెట్టి గంటేస్తారో అది మీ ఇష్టం. ఆ తర్వాత మీ చేతులతో చంపేసినా పర్వాలేదత్తయ్య. అప్పుడు చంపేదేంటే? కాంతం, ఏంటి పిచ్చి ఆవేశం? ఆ అమ్మాయి చెప్పేది వినొచ్చు కదా, నువ్వు చెప్పమ్మా. మా అమ్మ గీతాంజలి చనిపోయి ఎక్కడుందో తెలీదు కాని ఈ ఇంట్లో మాత్రం ఏ దయ్యం లేదు, భూతం లేదు.
ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఏవేవో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మరి వాటినేమనాలి మాయా? మాయా మంత్రం కాదు బావా, మిస్టేక్. కొత్తగా కట్టిన ఈ అపార్ట్మెంట్లో పవర్ ఫ్లక్చుయేషన్ ప్రాబ్లం ఉండేది. మేకులు కొట్టడానికి నువ్వు డ్రిల్లింగ్ మెషిన్ గోడకు పెట్టినప్పుడు పవర్ ప్రాబ్లం వల్ల షాక్ కొట్టింది. అప్పుడు నేనే మెయిన్ స్విచ్ ఆఫ్ చేశాను. ఏంటి, ఆ రోజు మెయిన్ స్విచ్ ఆఫ్ చేసింది నువ్వా? అవును అర్జున్, మొన్న నువ్వు ఇల్లు కొనాలనుకున్నప్పటి నుంచి మొన్న నీ పెళ్లి వరకు నీకు ఎదురైన ప్రతి సమస్యలో అండగా నేనున్నాను. మీ అందరికీ ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటున్నాను. మరి పెళ్లిలో కుండలు బయలుపోవడాన్ని ఏమంటారు? పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ అందులో బాంబు పెట్టారు. ఆపేక్షన్లో అది పేలింది బావా. అంతేకాదు, గీత వెళ్ళాక అర్జున్తో అంజలి పెళ్లి చేయడానికి మీరు పడ్డ కష్టాలన్నీ నేను కళ్ళారా చూశాను. మరి పెళ్లిలో ఉండి ఎవరిని కలవలేదెందుకు మాయా? అవును అర్జున్, నేను ఇండియాకొచ్చి నెల రోజులైనా ప్రతిరోజు మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. ప్రాబ్లం వస్తే సేవ్ చేస్తున్నాను కానీ ఎదురు పడలేకపోయాను. కనపడితే అర్జున్ పెళ్లి డిస్టర్బ్ చేయడానికే వచ్చానని నన్ను ఆడిపోసుకోవడం నాకిష్టం లేదు. మరి ఆ మాంత్రికుడి సంగతేంటి? దెయ్యం దెబ్బకి తల పగిలి చచ్చిపోయాడుగా. అతను దెయ్యం వల్ల చావలేదత్తయ్యా. హై బీపీ ఉన్నప్పుడు మెదడులో రక్తనాళాలు చిట్లిపోయాయి. అదే టైంలో కింద పడి తల పగిలి చనిపోయాడు. డబ్బుల కోసమే నిమ్మకాయలు ఆత్మలు అంటూ మిమ్మల్ని నమ్మించి డ్రామాలాడాడు. అమ్మో అమ్మో అమ్మో, చూసారా 10 రూపాయల ముగ్గుపిండి కోసం 25,000 వదిలించుకున్నాం. అమ్మో, మాయ చెప్పింది ఇప్పటికైనా నమ్మి తన మంచి మనసు ఇప్పటికైనా అర్థం చేసుకో కాంతం. ఇంత చేసిన తనని మన కుటుంబంలోకి ఆహ్వానించవే. కాంతం ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా మన కుటుంబాన్ని కాపాడుతూ వచ్చింది మన మేనకోడలు. అందుకేగా 2 నిమిషాలైనా ఊరికే ఉన్నాను. థ్యాంక్ యూ కాంతం. వావ్, థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. ఇప్పుడు మీకోసం ఒక సర్ప్రైజ్. ఆబ్రకదాబ్రా ఆబ్రకదాబ్రా. ఎలా ఉంది అత్తయ్య? ఇది బంగారమే కదమ్మాయి.
24 క్యారెట్స్ అత్తయ్యా. చూడండి, హాల్ మార్క్ కూడా ఉంది. నా తల్లే, నా బంగారమే. అంజలి, తను నీకు పరిచయం చేయలేదు కదా? తను మా గీతాంజలి అత్తయ్య కూతురు, పేరు మాయ. హాయ్ అంజలి, మీ అక్క కన్నా నువ్వే అందంగా ఉన్నావు. అదేంటి మొహం తిప్పుకున్నావు? సెకండ్ ఇవ్వు. మొదటిసారి పరిచయం అయ్యావు కదా, ఒట్టిగా షేక్ హ్యాండ్ ఇస్తే ఏం బాగుంటుంది? అవును, నీకు రోజ్ అంటే చాలా ఇష్టం కదూ? అవును. ఎస్, నాకు తెలుసు నీకు రోజ్ అంటే చాలా ఇష్టమని. 1 సెకండ్. ఆబ్రకదాబ్రా, ఆబ్రకదాబ్రా. Rose for you. Take it. వెంకట్ బావా, ఆబ్రకదాబ్రా, ఆబ్రకదాబ్రా. దిస్ ఇస్ ఫర్ యూ. ఓ, థ్యాంక్ యూ మాయా. బావా, అప్పుడే ఓపెన్ చేయకు. ఇందులో సిగరెట్స్ ఉన్నాయి. అత్తయ్యకి తెలిస్తే చంపేస్తుంది. థ్యాంక్ యూ. సారీ మావయ్య, వచ్చే తొందరలో నీకోసం ఏమీ తీసుకురాలేదు. పర్లేదమ్మా. ఉండండి, గాల్లోంచి సృష్టిస్తాను. ఆబ్రకదాబ్రా, ఆబ్రకదాబ్రా. స్కాచ్ ఫ్రమ్ స్కాట్లాండ్, స్పెషల్లీ ఫర్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మై ప్లెజర్ మావయ్య. ఇప్పుడు చెప్పండి, నేను మీ ఫ్యామిలీ మెంబర్ అయినట్టే కదా? ఇప్పుడేంటమ్మా, ఎవ్వరు కాదన్నా, నువ్వు మా ఫ్యామిలీ మెంబర్వే. ఓ గాడ్. ఏమంటావు కాంతం? అవునవును. అమ్మా అంజలి, అమ్మాయిని జాగ్రత్తగా లోపలికి తీసుకురామ్మా. అలాగే అత్తయ్య. ఇంకా ఎందుకు ఇక్కడ నుంచున్నారు? రండి. అరే వెంకట్, నీకు వేరే చెప్పాలా? రా. మాయ రామ్మా. పదమాయా. అత్తయ్య యాక్సెప్ట్ చేసింది కదా, ఇంక ఇది నా ఇల్లే. ఇంకా ఫార్మాలిటీస్ ఏంటి? నేను లగేజ్ తీసుకొస్తాను, మీరెళ్ళండి. అభయ్, జరిగిందంతా ఎలా మర్చిపోయా? నా పేరు నీకెలా తెలుసు? అంజలి కోసం ఊరేసుకున్న నీ తమ్ముడు పేరు కూడా నాకు తెలుసు.
కథ చాలా ఉంది గాని తీరిగ్గా మాట్లాడుకుందాం. ఇప్పటికి నువ్వు వెళ్ళు. ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఉండి మీకు తెలియకుండా భయపెట్టాను. ఇప్పుడు పక్కనే ఉండి భయపెడతాను. ఎవరి చావుకు ఎవరు బాధ్యులు? కకృతి కాంతం దాని చితి అదే పేర్చుకుంది. దానికి దాని కుటుంబానికి చావు భోజనం తినిపిస్తా. ఆకలి 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 ఇంకెవ్వరూ లేరంజలి, నువ్వు తప్ప. ఈరోజు నా తమ్ముడి బర్త్డే గిఫ్ట్గా దీని ప్రాణాలు తీస్తాను. ఆకలి 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 పాపం ఆకలని తిరుగుతోంది. ఈ సిటీలో పిచ్చిదాన్ని ఎవరు మాత్రం పట్టించుకుంటారో. అంజలి ఒక్కతే ఇక్కడుంది, పూజ ఇంట్లో ఉంది. ఇదే మంచి అవకాశం, దీన్ని చంపేస్తా. ఇదిగో అమ్మా, ఆకలన్నావుగా. ఇడ్లీ తీసుకొచ్చాను, ఇదిగో తిను. నీ ఆకలి తీరింది కదా, పో. నీ కోరిక తీరింది కదా, పో. నా కోరిక తీరడం ఏంటి? నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావట్లేదు. నీ కోరిక తీరినట్టు నీకు కూడా తెలీదు, కానీ తెలుసా తల్లికి అన్యాయం చేశావు, ద్రోహం చేశావు. ద్రోహం చేశానా? ఎవరికి?